ప్రస్తుతం కోటెంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పూర్తి స్థాయిలో హైకోర్టు, సుప్రీంకోర్టు విచారణ చేస్తాయి. కానీ వారు మాట్లాడిన మాటల్ని, హిందూ దేవుళ్ళని, ఈ దేశాన్ని, వారు మాట్లాడినటువంటి మాటల్ని, ఇతిహాసాలని, వారు మాట్లాడిన మాటల్ని ఖండించాల్సిన బాధ్యత ఏ ఒక్కరి మీద కాదు, అందరి మీద కూడా ఉంది. దురదృష్టం ఏంటంటే ఖండించకపోగా సమర్థిస్తూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారి మాటలను చూసి కడుపు మండి, కడుపు రగిలి ఆవేశంతో మాట్లాడుతూ ఉన్నా. నా ధర్మం, నా హిందూ ధర్మం నాకు నేర్పించిన పరమత సహనం, పరమతాల మీద గౌరవం, పరమతాలకి ఇబ్బంది జరిగిన అండగా ఉండమని చెప్పిన బాధ్యత, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నటువంటి విధానం, మరి నా ధర్మానికే, నా హిందూ ధర్మానికే అన్యాయం జరిగితే, నా హిందూ ధర్మానికే అవమానం జరిగితే, నా హిందూ దేవుళ్ళకే అవమానం జరిగితే స్పందించాల్సిన బాధ్యత నా ఒక్కడి మీద కాదు, విలేకరులుగా మీ అందరి మీద కూడా ఉంది. దయచేసి ఆ క్లిప్పింగ్స్ ఒకసారి విని మళ్ళీ మనం మాట్లాడుకుందాం. క్లిప్పింగ్స్ పెట్టమ్మా. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడో బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకున్న హిందువులు లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండిట్స్ని మానవహోమం చేశారు, ఓచకోత కోసారు అని చెప్పుకుంటూ మాట్లాడి కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నంబరం తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా చనిపోయిన వాళ్ళు గత 20 సంవత్సరాలుగా చూస్తే. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పిన అని చెప్పరా నా కొడక, నువ్వు సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటుంది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చేపించరా? ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా కొడక? నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? పూజారులు వాటాల కోసం, ఆ చందాలేసి ఆ డబ్బాల కోసం, చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్ నా కొడక. ఒక్క నిమిషం. నెక్స్ట్, ఆ మాటలు మీరు విన్నారు. ఆ భాష మళ్ళీ మనం మాట్లాడాలంటే మీకు సాధ్యం కాదు, నాకు సాధ్యం కాదు. ఏం జోసెఫ్ రావణ్కి హిందూ దేవుళ్ళన్నా, హిందువులన్నా అంత తేలిక కనపడుతున్నారా? హిందూ ధర్మం అంటే అంత తేలిక కనపడుతుందా? హిందూ మఠాధిపతులు, పీఠాధిపతులు, పూజారులు అంటే అంత అవహేళన కనపడుతుందా? శ్రీరాముడిని అవహేళన చేస్తావా? సీతమ్మ తల్లిని అవహేళన చేస్తావా? జగన్ గారిది ప్లే చేయమ్మా. యూట్యూబర్ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు 4 కోర్టుల్లో బెయిల్స్ వచ్చినా అహంకారంతో చెలరేగిపోతూ నేరుగా సంబంధిత పోలీస్ స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారని మండిపడ్డారు వైఎస్ జగన్. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబు, మీరు, పవన్ కళ్యాణ్, లోకేష్లు సహా మీ పార్టీ నాయకులు గతంలో ఇప్పుడు కూడా ఏం మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్ళు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటిని ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మీరు అవే అభియోగాలు మీ మీద కూడా పెట్టాలి కదా అని నిలదీశారు. చూశారండి, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జోసెఫ్ రావణ్ని కేసులు పెడితే జగన్ గారికి కోపం వచ్చింది. వారు మాట్లాడిన మాటకు ఎందుకు కోపం రావట్లేదు? ఈరోజు హిందువుల మీద మాట్లాడారు, రేపు ముస్లింల మీద, ఎల్లుండి క్రైస్తవుల మీద మాట్లాడడానికి గ్యారంటీ ఉందా? ఇలాంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోకుంటే ఈ సమాజంలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి వస్తుందా రాదా? నేను మళ్ళీ చెప్తున్నా, ఇది రాజకీయ ప్రెస్ మీట్ కాదు. మళ్ళీ చెప్తున్నా, రాజకీయ ప్రెస్ మీట్ కాదు. మన రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు మళ్ళీ చూసుకుందాం. ఎవరైనా ప్రశ్నించవచ్చు, కానీ ఆ ప్రశ్నించే దాంట్లో ఒక పద్ధతి ఉంటుంది, ఒక భాష ఉంటుంది. అది ఎవరైనా సరే. మరి ఆ భాష దాటి ప్రశ్నించే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. అది మళ్ళీ మాట్లాడుకుందాం, అది వేరే అంశం. కానీ దేవుళ్ళని దూషించిన అధికారం మీకు ఎవరిచ్చారు? మేధావుల ముసుగేసుకుని కొంతమంది మేతగాళ్ళు దేవుళ్ళని,
హిందూ మత విశ్వాసాలని దుర్మార్గంగా దుర్భాషలాడుతూ ఉంటే ఆ అధికారం మీకు ఎవరు ఇచ్చారు? ఈరోజు హిందువులు మాట్లాడారు, రేపు క్రైస్తవుల్ని, ఎల్లుండి ముస్లిమ్స్ని, మరొకరిని మాట్లాడతారు. మరి అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సమర్థిస్తున్నారు? ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వ్యక్తులందరూ కూడా ఫండింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని. మరి మీరు సమర్థించినప్పుడు ఈ అనుమానాలే కాదు, నిజాలు అర్థమవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చాలా విమర్శలు చేశారు సోషల్ మీడియా ఈ విషయాల్లో, కొన్ని విషయాల్లో. నేను దాని జోలికి రావటం లే. కానీ జోసెఫ్ ప్రశ్న రావణ్ వారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత కూడా మీరు ఎలా సమర్థిస్తారు? దేవుళ్ళని తిట్టే అధికారం ఎవరికి ఇచ్చారు? ఈ జోసెఫ్ రావణ్లకి. ఎవరిచ్చారు ఈ జోసెఫ్ రావణ్లకి? రేపటి రోజు మరో మత విశ్వాసాల్ని దెబ్బతీయడం గ్యారెంటీ ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క హే రామ్ అంటూ, మరో పక్క జై జోసెఫ్ రావణ్ అంటున్న మీరు ఏమైంది? మీకు ఏమైంది సార్? జగన్ సార్ మీకు ఖచ్చితంగా ప్రజా జీవితంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగాలనుకుంటే కోట్లాది మంది భారతీయులకి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాల్సిందే. నేను మేధావులకైనా, జర్నలిస్టులకైనా, యూట్యూబర్లకైనా, ప్రజలకైనా చెప్పేది ఒకటే: ప్రశ్నించవచ్చు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఇది ప్రజాస్వామ్య దేశం. కానీ ఆ ప్రశ్నించే విధానంలో పద్ధతులు ఉంటాయి, భాష ఉంటుంది. ఆ పద్ధతుల్ని, భాషని దాటితే అది ఈ సమాజానికి మేలు చేయదు, ఈ సమాజానికి హితం చేయదు. మాట్లాడాల్సిన భాషలో పద్ధతిగా, హోందాగా మాట్లాడండి, ప్రశ్నించండి. అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు కూడా రావు. ఎందుకని చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు పూర్తి ప్రజాస్వామికవాది కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నా కూడా అది ప్రజాస్వామ్యానికే వదిలేశారు తప్ప, ప్రజాస్వామ్య గొప్పతనం భావించారు తప్ప వేధింపులు లేవు. కానీ దానికి కూడా పరిధి ఉంటుంది, ఉచ్చనీచాలు మరిచి. సరే, మీరు మాట్లాడినప్పుడు ప్రతిస్పందన మళ్ళీ ఉంటుంది, దాంట్లో ఎలాంటి అనుమానాలు. అంతిమ